కదులుతున్న వాయుగుండం అటు అరేబియా మహాసముద్రంపై కదులుతున్న తుఫాను ప్రభావంతో ఏర్పడిన రుతుపవన ద్రోణి కలవడంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్ని ముంచేశాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు సహా పలు పట్టణాలు జలదిగ్బంధంలోకి చేరాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఏకమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. రైట్. నా ప్రస్తుతం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అయితే మరోవైపు అల్పపీడనానికి తోడుగా అరేబియా మహాసముద్రంలో మరొక తుఫాను కూడా అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర మొత్తం మీద చూసుకుంటే ఎడతెరిపి లేకుండా గత 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పూర్తి స్థాయిలో వర్షాలు అయితే పడుతున్నాయి. దీని ప్రభావంతో పూర్తిగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న సందర్భం కూడా కనిపిస్తున్నది. దీనికి సంబంధించి పూర్తిగా నిన్న రాత్రి ఏదైతే ఉంది ఈ వాయుగుండం విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్యలో తీరం దాటింది. నిన్న రాత్రి 12 నుంచి 2:30 మధ్యలో కూడా తీరం దాటింది. తీరం దాటిన సమయంలో సుమారు 45 నుంచి 55 కిలోమీటర్ల మేర అధిక సంఖ్యలో గాలులు కూడా వీచే. పూర్తిగా ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్ర మొత్తం మీద ఎడతెరపి లేకుండా గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులందరినీ కూడా సన్నద్ధం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కావచ్చు, లేదా వాయుగుండం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం అండగా ఉంటుందని ఒకే ఒక కారణం ప్రజలందరూ గుర్తించాలి. ఉదూదు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అధికారులందరూ కూడా ప్రవర్తించారు, ఉదూదు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డారో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా అధికారులందరూ కూడా కష్టపడి ప్రజలందరి అవసరాలు తీర్చాలంటూ కూడా చెప్పారు. మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల్లో కావచ్చు, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి సురక్షిత వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించాలని కూడా అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఉందో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే అధిక ప్రమాదం పొంచున్న జిల్లాలకు 3 కోట్ల రూపాయలు, తక్కువ ప్రభావిత ప్రాంతం ఉన్న జిల్లాలకు 2 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాత్రి నుంచి కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఇవన్నీ గుర్తించి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించే పనిలో ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని పూర్తిగా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో సముద్రంలో వారందరినీ కూడా ఒడ్డుకు రావాలని కూడా చెప్పడం జరిగింది. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు నిర్విరామంగా పడతాయని చెప్పి కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సువర్ణ. చందు, అయితే చాలా ప్రాంతాల్లో ప్రజలు అంటే నిత్యావసరాలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి వారందరినీ ప్రభుత్వం ఎలా ఆదుకుంటోంది? వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అవి వాళ్ళకి అందించే ప్రక్రియ ఏమైనా మొదలు పెట్టిందా? ఇప్పటికే పూర్తిగా ఏవైతే ఉన్నదో తీవ్ర ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ వాయుగుండంకు సంబంధించి ఏవైతే తీవ్ర ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, కొన్ని రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఉన్నాయి. అందులో ఏవైతే ఉన్నాయో విజయవాడ, కర్నూలు, ఇవి చిత్తూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా రెడ్ అలర్ట్ లో జారీ చేయడం జరిగింది. అయితే విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ లో జారీ చేయడం జరిగింది. అయితే ఏవైతే ఈ రెడ్ అలర్ట్ లో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా 3 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న జిల్లాలకు 2 కోట్ల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏవైతే ఉన్న తక్షణం సహాయక చర్యలు ప్రారంభించాలని చెప్పి కూడా ఆయా జిల్లాల కలెక్టర్లను అయితే ఆదేశించింది. పూర్తిగా ఎక్కడైతే ఉన్నాయో చెట్లు పడిపోయిన చోట రెస్క్యూ టీం అందరూ కూడా వచ్చి పని చేయాలి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన చోట ఎప్పటికప్పుడు విద్యుత్ ని పునరుద్ధరించాలని చెప్పి కూడా విద్యుత్ శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా గత రాత్రి నుంచి కూడా నిర్విరామంగా పనిచేస్తా ఉన్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా అత్యవసరంగా అవసరం వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే తక్షణ అధికారులందరూ స్పందించి ఆ సంఘటన స్థలానికి వెళ్లి అధికారులందరూ కూడా ఆ ప్రజలను సంరక్షించడం కూడా జరుగుతుందని చెప్పి ఇప్పటికీ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే ఉందో ఈ ముంపు ప్రభావిత ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రభావిత ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు కూడా అధికారులు గుర్తించారు ఇప్పటికే. ఇప్పుడు ఫర్ సపోజ్ అల్లూరు జిల్లాకు చూసుకుంటే పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతాలు ఉంటాయి. ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో గత 4 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు బండరాలు కూడా నేల కొరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చెట్లు కూడా రోడ్డుకి ఇరువైపులా అడ్డంగా పడిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా సమాయత్తమై ఇటువంటి నివారణ చర్యలన్నీ కూడా చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే వర్షం పడిన తర్వాత వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నింగ్ కాకుండా చూసి ప్రజలందరినీ కూడా సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతారని వైద్య ఆరోగ్య శాఖ కూడా మరోవైపు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా, డెంగ్యూ తదితర ఫీవర్లు కూడా వచ్చే అవకాశం ఉన్నందున పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖకు అలాగే మున్సిపల్ శాఖ కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటర్ నిల్వ ఉంచకుండా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నింగ్ కాకుండా చూడాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా
హుదూద్ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని హుదూద్ వచ్చినప్పుడు ఏ విధంగా అధికారులందరూ ఏకతాటిపై వచ్చి పనిచేశారో అదే విధంగా ఇప్పుడు కూడా అధికారులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా రక్షిస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ చందు.